ప్రాముఖ్యమైన విషయం. అందుకని యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు అనే మాటని యేసు ప్రభు చాలా స్పష్టంగా సెలవిచ్చాడు. కాబట్టి వీటినన్నిటిని జ్ఞాపకం పెట్టుకొని యేసు ప్రభు మా పాపముల నిమిత్తమే 2000 సంవత్సరాల క్రితము పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చాడని, మరణించాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని ఎవరైతే విశ్వసిస్తారో అట్టి వ్యక్తులు మనం కూడా మరణించిన తర్వాత పునరుత్థానం, తిరిగి లేచేటటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరందరూ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర స్తోత్రాలు మా తండ్రి. అలంకొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి, వారి చేతుల కష్టాన్ని దీవించండి, రాకపోకల్లో మీ తోడుబాటునివ్వండి. మీ ప్రజలందరూ కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు కొరకు ఆయత్తపడిగిన ప్రజలుగా, రెండవ రాకడలో ఎత్తబడే ప్రజలుగా ఉండినట్లు కృప చూపమని, వీరి కుటుంబాలను దీవించమని లోకరక్షకుడైన యేసునాథుని పేరిట ఈ ప్రార్థనను సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.